దానికి ఒక సొసైటీ ప్రెసిడెంట్ కానీ ఒక ఎంపీపీ కానీ ప్రతినిధిగా నియమించమని జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏం చేశారగా ఆ రోజున ఒక ఎంపీటీసీగా ఉన్నటువంటి లింగా శ్రీని గారి ఇంట్లో కార్యక్రమం వారి తండ్రి గారు మాట్లాడిస్తే నినానికి మా అందరిని పిలిస్తే మేము వెళ్ళాం. మేము ఇక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు పెద్దలందరూ వెళ్ళాం. ఈ రైతును ఏం చేశారండి? ఈ రైతును చెప్పు తీసుకొని కొట్టబోయిన మాట వాస్తవం. ఇది ఏ గుళ్ళో ఏడుపూర్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను ఎంపీ గారు వచ్చి ప్రమాణం పూర్తిగా ఈ ప్రజాప్రతినిధి చెప్పు తీసుకొని కొట్టబోయిన దాన్ని నేను కూడా ప్రమాణం చేస్తాను. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. దానితో పాటుగా అన్యాయంగా సంక్రాంతి నాడు 15 రోజులు తినాడు శ్రమ ఎక్కించి జైల్లో పెట్టించినటువంటి వాస్తవాన్ని మనం అందరం మర్చిపోదామా? ఇది వాస్తవమా కాదా? నేను పూర్తిగా ప్రశ్నిస్తున్నా. దీనికి పైన భగవంతుడు ఉన్నాడు, వాస్తవం అందరికీ తెలుసు. దానికి ఏం చేయాలో చేస్తారు. కాబట్టి ఈ రైతుకి జరిగిన అన్యాయాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనితో పాటు ఇంకొక సంఘటన, ఒక మైనార్టీ సోదరుడు ఉద్యోగ విషయంలో నేను చిన్నమల్లయ్య గారు ప్రజాప్రతినిధులకి వస్తే దుర్భాషాలనేటువంటి పరిస్థితిని కూడా మనం అందరం గమనించాలని కోరుతున్నా. ఈ మధ్య కాలంలో మనవ ఇంకొక సంఘటన మాచర్లలో చూసినట్లయితే 2014లో పోటీ చేసినటువంటి సుధా గారి భర్త డాక్టర్ లతీష్ రెడ్డి గారిని అవమానకరంగా చేసినటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోదామని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మనం ఏ విధంగా మరి సమర్థించుకోవాలి? ఈ ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా నేను పై స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేను మనం చేసేది ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, ఈ ప్రభుత్వం పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ పనిచేసేటటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు పక్కకు పోయినటువంటి పరిస్థితిని నేను జీర్ణించుకోలేకపోతున్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, ఇది వాస్తవం. అఖిల పక్షం ద్వారా నేను చెప్పినటువంటి మాట్లాడిన అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఫెయిల్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ నవరత్నాలు సాధించుకున్నామంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని తప్పనిసరిగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే గత ఎన్నికల సమయంలో నూజెండ్ల మండలంలో పర్యటించేటప్పుడు గొల్లకమ్మ ప్రాజెక్టులు మేము సాధిస్తేనే మా ఓటు వేయండి, లేకపోతే మేము ఎన్నికల రామని చెప్పినటువంటి ఈ ప్రజాప్రతినిధి నేను కలిసి చెప్పాం. ఈ రోజుకి ఆ గొల్లకమ్మ ప్రాజెక్టు ఏమైందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ వైఫల్యంలో నా బాధ్యత ఉంది. అదేవిధంగా వరికపూడి సెలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారితో సహా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా అది పూర్తయి ప్రజలకు నీళ్ళు ఇస్తేనే మాకు ఓట్లేయమన్నారు. ఈ రోజు దాని పరిస్థితి ఏంటి? అదేవిధంగా దొడ్డపాటి చెరువు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ సమగ్ర రక్షిత మంచినీటి పథకం ఇస్తా ఉన్నారు, అది పూర్తి చేయలేకపోయినాం. 50 days స్కీములు పూర్తి చేయలేకపోయినాం. ఇన్ని రకాలుగా మేము వైఫల్యం చెందాము. కాబట్టి తప్పనిసరిగా నేనైతే మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, ఈ వైసీపీ పార్టీ నుంచి గౌరవప్రదంగా నేను వైదొలుగుతున్నానని మీ అందరికీ. తదుపరి మనవి చేస్తున్నా, రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటా, ఇదే గ్రామంలో ఉంటా, వ్యవసాయం చేస్తా. ఈ రాజకీయాన్ని మనం మారుతాం, ఖచ్చితంగా మంచి రాజకీయాన్ని మనం తీసుకొద్దాం. ఈ చెప్పినటువంటి నవరత్నాలని రాబోయే 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసేదానికి మీ అందరి సహకారంతో మీరు ఏ విధంగా అయితే ప్రయాణం చేద్దామనో తప్పనిసరిగా ప్రయాణం చేద్దాం. మన ప్రయాణం ఎదురనేది మరలా మీ అందరితో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చినటువంటి గౌరవ పెద్దలకి, కార్యకర్తలకి, నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ